అబ్బా ఈరోజు ఏం వంట చేయాలి? ఇంట్రెస్ట్ కూడా లేదు. సరే పప్పు చేసేస్తా, తినేస్తాడు. పోపు కొంచెం ఎక్కువ వేస్తే బాగానే ఉంటుందిలే. అబ్బా ఏం చేస్తున్నావు వంట? పప్పు చేస్తున్నా. ఇంకా ఇంకా పప్పు, పెరుగు ప్యాకెట్ ఉంది, పెరుగు తినేద్దాం, సరిపోతుంది. పప్పు పెరుగా? ఏంటే అసలు భోజనం అంటే ఎలా చేయాలో తెలుసా? మినిమం 3 కూరలు, 2 పొళ్ళు, 2 పచ్చళ్ళు, సాంబారు, రసం, ఆ తర్వాత పెరుగు. ఏవండి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నామా? అదేందే? లేకపోతే పెళ్లికి ఆర్డర్ చెప్పినట్టు ఇన్ని చెప్తుంటేను ఒక పూటకి ఇంట్లో ఎవరైనా ఇన్ని చేసుకుంటారా? ఏదో ఒక కూర చేసుకుని తినేస్తారు. సర్లే, పప్పు అంటున్నావు కదా, చికెన్ కర్రీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ చికెన్ కర్రీ ఏంటండి? ఏంటే వెజ్ అంటే వెజ్ చేయలేనంటావు, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ చేయలేనంటావు. ఆఫ్టర్ ఒక చికెన్ కర్రీనే కదా అడిగింది, అది కూడా చేయలేవా? మీరు పొద్దున ఏం తిన్నారు? పొద్దునంటే 2 దోశలు, 3 ఇడ్లీలు. మైసూర్ బజ్జీలు? మైసూర్ బజ్జీ అంటే అది మామూలే. మసాలా వడ? మసాలా వడ అంటే అది కామన్ ఐటమే కదా. అయినా ఏంటి నువ్వు, ఎవరన్నా మొగుడు తింటే ఆనందంగా ఫీల్ అవుతారు కానీ ఇలా దిష్టి పెట్టు. ఛీ! అబ్బా ఏంటండి, ఇన్ని చేయాలంటే ఓపిక ఉండొద్దు. చికెన్ కర్రీ ఏముంది, 4 ముక్కలు తరిగేసి గ్రేవీ వేసి చేస్తే అయిపోతుంది. దానికి కూడా అబ్బా నసగద్దండి, చేస్తాను. తొందరగా చేసి తీసుకురా. అబ్బా ఎప్పుడు తిండి 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 తిండిపోతు మనిషి. ఛా, చేసే వాళ్ళ తెలుస్తుంది నొప్పి ఏంటో, వీళ్ళకేం తెలుస్తుంది? అసలు మోడీ తాత ఒక బిల్లు పాస్ చేయాలి, వారంలో కనీసం 3 రోజులైనా వీళ్ళు వంట చేయాలి అని. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఊరికి అది చెయ్యి ఇది చెయ్యి, ఎప్పుడు నస, తిండి తినడానికి పుట్టినట్టు. ఛా.